ఒక మంత్రి పదవి ఇస్తే ఆయన జిల్లా గురించి, జిల్లా డెవలప్మెంట్ గురించి, కర్నూలు ప్రాంత ప్రజల గురించి ఆలోచించాలి. కానీ అంత పెద్ద హోదాలో కూర్చొని ఒక యువకుడి పైన, బాలు పైన, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఒక పిల్లోడి పైన పగబట్టడం, రివెంజ్ పాలిటిక్స్ చేయడం అంటే అది చేతగానితనానికి నిదర్శనం అని చెప్పడం తప్ప అంతకుమించి నేనైతే ఏం చెప్పలేను. నిన్నగాక మొన్న 2 రోజుల క్రితము తెలుగుదేశం పార్టీ ఐటీడీపీకి సంబంధించినోడు ఎవడో స్క్రాప్, వాడు ఒక అమాయకుడిని బెదిరిస్తే అతను సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు. దానిపైన కేసు కట్టినారా? నందికొట్కూరు నియోజకవర్గంలో ఇదే ఐటీడీపీకి సంబంధించినోడు ఎవడో బిగ్ బాస్ షోకి పోయిన ఒక ఆడమే, హీరోయిన్నో లేకుంటే ఎవరో ఆమె యాక్ట్రెస్, ఆమెకు నీ రేట్ ఎంత అని మెసేజ్ పంపించినాడు. వాడిపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఈ మాట చెప్పేది నేను చెప్పడంలే, ఆ హీరోయినే చంద్రబాబు నాయుడికి ట్యాగ్ చేసి చెప్పింది. ఏం సార్ నీ ప్రభుత్వంలో నీ ఫోటో పెట్టుకొని ఇంత చిల్లర పనులు చేస్తానే కూడా నువ్వు ఎందుకు యాక్షన్లు తీసుకోవడం లేని. కాబట్టి అహంకారం అనేది ఎక్కువైనప్పుడు పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయినాయంట. ఆఫ్టర్ ఆల్ మినిస్టర్ దేముంది చెప్పు. చిన్న వయసులో పెద్ద బాధ్యత ఇస్తే 20 ఏళ్ళు గుర్తు పెట్టుకునేటట్లు ఆ బాధ్యతను నిర్వర్తించాలి తప్ప ఒక పూట గడిచిన వాళ్ళపైన, మధ్యతరగతి కుటుంబాలపైన, నిస్సహాయుడిపైన, నిరాయుధుడిపైన, ఒక అమాయకుడిపైన దాడులు చేస్తే ఏమొస్తుంది? సారాయి కేసులో పెట్టేది ఎవరో కారులో సారాయి పెట్టి అది బాలు అమ్ముతాడని చెప్పి బాలు పైన కేసు పెడతారా? కనీసం ఒక ఎఫ్ఐఆర్ లేకుండా స్టేషన్కి ఎందుకు రమ్మంటారు సార్ అంటే, వాళ్ళ ఆ తల్లిని తోసి ఆ పిల్లోడి ముందర వాళ్ళ కుటుంబాన్ని అవమానపరిచి ఆ పిల్లోడు మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకునే పరిస్థితికి ఎవరు తీసుకొచ్చినారు? పోలీసు వాళ్ళు కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మొన్న వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి ఆ పిల్లోడిని ఇబ్బంది పెట్టి మళ్ళీ మొన్న రాత్రి కల్లా ఆ పిల్లోడి పైన మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు. అంటే మీరు చెప్పే మాట ఏంది? మేము చెప్పిన మాట ఇంటే ఈ కర్నూలులో బతకనిస్తాం, మాకు ఆపోజిట్గా ఎవడైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాడిని అరెస్ట్ చేస్తాం, మాకు ఆపోజిట్గా ఎవడైనా మాట్లాడితే వాడిపైన దాడులు చేస్తాం. ఈ రివెంజ్ పాలిటిక్స్ ఏంది? ఈ హింసను సృష్టించడం ఏంది? చాలా మంది చాలా ఊహించినారు, యంగ్స్టర్ ఒక మినిస్టర్ అయినాడు రా, చాలా మార్పులు చెందుతాయి అంటే ఇల్లీగల్ని లీగల్ చేసినారు.